జపం, ధ్యానం చేసుకునేటప్పుడు అనేక విషయాలు గుర్తుకొస్తాయి కదండి. అప్పుడు ఏం చేయాలి అంటే, ధ్యానం నిద్ర లాంటిది కాదు. మనం చప్పుడు చేస్తున్న ఫ్యాన్ని స్విచ్ ఆఫ్ చేయడం కంటే ఏదైనా రిపేర్ చేయించుకొని శబ్దం లేకుండా ఆ గాలిని అనుభవిస్తాం కదా, అలాగా జపంలో, ధ్యానంలో గుర్తుకు వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మన దృక్పథాన్ని నిత్య జీవితంలోనే సరిదిద్దుకోవాలి. అంతేకాని జపంలోనే ఆపాలంటే అదే ఇంకో పెద్ద అశాంతికి కారణమవుతుంది. మన జీవితంలో అవగాహన పెరిగే కొద్దీ జీవితాన్ని సరిగా స్వీకరించడం అలవాటవుతుంది. అదే సహజమైన జీవితం ఎలా ఉన్నా అంగీకరించేలా మనని సిద్ధం చేస్తుంది. దాన్నే సహజ సిద్ధం అంటారు. నిజానికి సహజమైనది ఎప్పుడూ సిద్ధంగా, శుద్ధంగానే ఉంటుంది. దాన్ని కోరుకోకపోవడమే లక్ష్యంగా ఉండాలి. బాధ అనేది ఎప్పుడు మనకి ఒక వస్తువుకి మధ్య ఉన్న సంబంధం వల్లే వస్తుంది. సంబంధం లేని వస్తువు మనల్ని ఎప్పుడూ బాధించదు. కాబట్టి ప్రపంచంతో సంబంధాన్ని పెంచే కోరిక విషయంలో ఎప్పటికప్పుడే సావధానతతో జాగ్రత్త పడితే జీవితమే ఒక సాధనగా మారి నిరంతరం మనస్సులో శాంతి ప్రవహిస్తుంది. ఇక నుంచైనా మనం జపం, ధ్యానం చేసేటప్పుడు అనేక విషయాలు గుర్తుకొస్తున్నాయి అని బాధపడడం మానేసి మన సహజ సిద్ధమైన స్థితి ఏంటి, ఆ స్థితికి మనం ఎలా చేరుకోవాలి అన్న విషయం పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ధ్యానం, జపం చేసేటప్పుడు ఎటువంటి విషయాలు మనకి ఆలోచనకి రావు. ఎందుకు అంటే మనకి ఎటువంటి విషయాల మీద సంబంధం లేనప్పుడు ఆ విషయాల గురించి మనం ఆలోచించం. అటువంటి స్టేజ్కి మనం చేరుకోవాలి.